నీలో విశ్వాసం ఉందా? నీ క్యాన్సర్ని దేవుడు తొలగిస్తాడనే. నీలో విశ్వాసం ఉందా? నీ గర్భాన్ని దేవుడు తెరుస్తాడనే. నీలో విశ్వాసం ఉందా? నీ అప్పులను దేవుడు తొలగిస్తాడనే. నీలో విశ్వాసం ఉందా? నీ పరిచర్యను దేవుడు దీవిస్తాడని. నీలో విశ్వాసం ఉందా? నీకు మంచి ఉద్యోగాన్ని దేవుడు ఇస్తాడని. విశ్వాసము లేనప్పుడు ఎందుకు దేవుడు అడగడం? ఇక్కడి నుంచి ఇటు పైకి అడగొద్దు. అడిగితే హృదయపూర్వకముగా ఎస్ ప్రభువా ఈ రోజు ఇయ్యకపోయినా రేపటికైనా నువ్వు ఇచ్చే దేవుడవయ్యా అని చెప్పినమ్మా. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు విశ్వాసము లేని హృదయము అది దుష్ట హృదయము, దేవుని సంబంధించినటువంటి హృదయము కాదు. విశ్వాసము లేని హృదయము అది సాతాను హృదయము. విశ్వాసము లేని హృదయము అది లూసిఫర్ హృదయము. దేవుని హృదయము నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమనే హృదయము. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని హృదయము ప్రార్థన చేస్తుంటే ఏం చూపిస్తుంది? పుట్టబోయే బిడ్డను చూపిస్తుంది. ఆమేనండి. దేవుని హృదయము నువ్వు ప్రార్థన చేస్తుంటే రేపటి భవిష్యత్తులో నీ పరిచర్యను దేవుడు చూపిస్తాడు. దేవుని హృదయము నువ్వు ప్రార్థన చేస్తుంటే నువ్వు కట్టబోయే ఇల్లును దేవుడు చూపిస్తాడు. ఆమేనండి. నువ్వు ప్రార్థన చేస్తుంటే ఏ సీట్లో కూర్చుంటున్నావో, ఏ డిపార్ట్మెంట్లో నీకు ఉద్యోగం రాబోతుందో, ఎంత శాలరీ నీకు రాబోతుందో దేవుడు చూపించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పవర్ యేసయ్య హృదయంలో ఉంటుంది. యేసయ్య హృదయం ఏమంటది తెలుసా? నమ్ము బిడ్డ, నమ్ము, నేను ఇవ్వబోతున్నా అంటది. దుష్ట హృదయం ఏమంటుందో తెలుసా? చూసిన తర్వాతే నేను నమ్ము, ఆగు, చూడకపోతే నమ్మకు. అది ఏ హృదయము? ఏ హృదయము? దుష్ట హృదయం అదే.